నైట్ డ్యూటీ నైట్ ఏమన్నా పడుకునే టైంలో మెత్తికి వచ్చి బయట పడుకొని అడుక్కునేదా ఎవరిల్లు వద్దు కానీ నేను ఇంటికి పోను కాడా వద్దు కానీ నేను ఇంటికి పోను కాడా ఇంటికి రాని ఈడడ తింటా అంటున్నాడు అడిగి తింటా చెప్పు కొట్టుస్తా అటిద్దు కొట్టుస్తా తీసుకొని వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు అడుక్కోండి అమౌంట్ తో మా పిల్లలు మేపుతున్నాడని ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ టైం చేస్తానంటే కుడికాలు ఎడం చేయి తీపిచ్చేస్తా ఎడం చేయి తీపిచ్చేస్తా వంగలేకపోయినా లేకపోతే ఆడే కాలు కింద తొక్కేద్దు A few minutes later. చూడు ఏమనుకున్నాడు పిల్లోడు శివ ఏంది శివ లేపండి శివ ఏంది శివ లేపండి బాబు ఏ ముద్రష్టపడా ఏడ పడుకుంటావు ఏమని సోయన ఉందా నీకు ఏడ పడుకుంటావు ఏం అడుక్కుంటాను నువ్వు బయట డబ్బులు బాగానే నైట్ డ్యూటీనా నీకేమన్నా ఇది నాటకం ఆడుతుంది నైట్ డ్యూటీనా ఇదేమన్నా పడుకునే టైంలో మెత్తికి వచ్చి బయట పడుకొని అడుక్కునేదా ఎవరిల్లు మన ఇల్లా రా దిగు మన ఇల్లు వేరు రాత్రి ఇల్లు నీది వేరు లెక్కలు బాగా సంపాదిస్తున్నట్టుంది ఎవరికి సాప మన ఇంట్లో ఎవరికి సాప మన ఇంట్లో ఎంత వస్తుంది నీకు రోజు కలెక్షన్ అందుకే వస్తుంది నేను జరిగితే నేను కూడా రోజు దీపం కొనుక్కుంటా ఎట్లొచ్చినావు సాప సంకలో పెట్టుకొని వచ్చినావు టౌట్లు వచ్చినావు సాప సంకలో పెట్టుకొని వచ్చినావు టవాల్ తలకాయ మీద వేసుకొని అది పరుచుకుంటాను పండుకుంటాను పొద్దున్నే లెక్కలు జోలి పెట్టుకొని వస్తాను అద్దా దీపక్ జరిగితే నేను కూర్చుంటా 24 గంటలు స్లీప్ మోడ్ లో ఎందుకుంటాడంటే నైట్ డ్యూటీ చేస్తాడు పార్క్ బయట చెత్త వేసి చోటు చూసుకున్నావు చూడు అంటే పొద్దునే వాకింగ్ వస్తారు వాళ్ళు కూడా డబ్బులు వేస్తారు 4 గంటలకి ఏం లోటు అయింది నీకు బండి లైటింగ్ పెడతాను బొమ్మ కనపండి ప్లీజ్ కాక వద్దుకా మీ దండం వద్దుకా ప్లీజ్ ఏం పని ఇక్కడ ఏం తప్పు మాట్లాడు నువ్వు రాకుండా ఎవరు తీసుకొస్తా ఇంట్లో అన్నీ తీసుకొచ్చి విద్యకు తెలుసు వీడికి ఎట్లా వచ్చి నాకు తెలుసు లెక్క ఏం తక్కువైంది నాకేం తక్కువ కాదు నేను ఎవడు అంటే రాత్రి కన్నాలు కూడా వేస్తానా ఏమైనా ఎందుకు ఇక్కడికి ఇక్కడ కూర్చోని అడుక్కుంటున్నావు అడుక్కోలేక ఎవడు నాకేం కర నీరే బాగా చూసుకోవాలి ఇప్పుడే వచ్చింది 160-170 రూపాయలు వచ్చింది నాకేం కరన్నా మీరేం బాగా నేను లేచి వాటర్ కాడ వచ్చేసరికి వీడి డోర్లకి తీసున్నాయని చూస్తే డోర్లకి తీసున్నాయని చూస్తే నీకన్నా చిల్లరుడు ఎవరున్నాడు ఈ డబ్బులు కూడా కక్కుతాయి ఇక్కడ కూడా నువ్వు 100 రూపాయలు కొట్లాడి చిల్లర పెట్టద్దు పద నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు వీడియో అంతే వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వద్దు కానీ నేను ఇంటికి పోను కాడా వద్దు కానీ నేను ఇంటికి పోను కాడా అడిగి తింటా చెప్పు కొట్టుస్తా అటిద్దు కొట్టుస్తా అటిద్దు లొకేషన్ పంపించాను అందుకి నందును బ్రూనా తప్పేముంది పోదాము నా ఈడే బాగుంది
ఎన్ని గంటలకు వస్తారు వాకింగ్ కి పార్క్లకి? నాకేం తెలుసు నీకు తెలియదు. నేను ఇక్కడ సెటప్ చేసుకొని సాప్ వేసుకొని వాళ్ళు ఊరేసి చాప పెట్టొచ్చా ఏందిరా నువ్వు రాత్రి ఇంత గలీజ్గా ఎట్లా అనుకుంటానని చూడు. అమ్మ ఎందుకని జగన్ పిలిపించినావు రాత్రిలో వచ్చి నేను వాటర్ తాగేకి లేసిరా డోర్లన్నీ తీసున్నాయి ఏంటి అని చూసేసరికి వీళ్ళేడు ఆడిపోయినట్టు పదవి పొద్దున టిఫిన్ కూడా ఈ డబ్బులతో చేస్తాను. ఎప్ప కూడా జాయిన్ అయినాడు. మన ఏం వాడవుడే అంత ఎంత రోజుకి ఎంత వస్తుంది? నేను నాకు తెలిసి రోజుకు 300-400 కొడతాను. ఇంట్లో కన్నాలు వేసింటాడు లేకపోతే ఇంటి పదను వీడియోది రోజు 3 గంటలకు పార్క్ బయట వచ్చి వాకింగ్ వచ్చే వాళ్ళని గమనించుకుంటా రాత్రి వాళ్ళ ఇళ్ళలో నేను మంచిగా చెప్తాను నీ గురించి. రోజు 1 గంటకు వచ్చి పనుకొని పొద్దున వాకింగ్ వచ్చే వాళ్ళతో డబ్బులు తీసుకొని ఉండు. వాళ్ళ ఇళ్ళ కన్నాలు వేసి నమ్మ సచ్చిగా ఏం తెలుగు నీకు అడగొచ్చాడికి ఎక్కకుండా వచ్చినాడు. ఓయమ్మ కత్తి గడాలని కింద వీడియో ఉంటావా? ఇద్దరు వెళ్ళిపోతాము, పోలీసులు పట్టుకుంటాము. మిమ్మల్ని ఒప్పుకో ఎందుకు వచ్చి ఎందుకు నేను ఎట్లా నాకే తెలుసు కదా ఇప్పుడు మటన్ బిర్యానీ తిన్నాడు థమ్స్అప్ ఇంకా తాగినాడు. నాకు తెలిసి 12:30కేమో వీడి ఇంట్లో బయటకు వెళ్ళినాడు. కుక్కలు నీకు తెలుసా? సౌండ్ వచ్చింది కుక్కలు. మన పార్ట్నర్ ఇద్దరు. ఎవరు నాకేమైనా ఇచ్చినావు నువ్వు చేస్తున్నాను ముందు అక్కడి నుంచి లేక మేము అక్కడి నుంచి లేక నువ్వు ఫస్ట్ నువ్వు ఆరోపణ కలిసిపోయినట్టుంది. నిజంగా కానీ ఏం మాట్లాడలేదు. ఇవి ఆలోచన రాలేదు నాకు. ఎట్లా వచ్చినా వస్తావా ఇంటికి? లేకపోతే ఇడే ఉంటావా? చెప్పాను కదా ముందే మర్యాద పోయింది మొత్తం అంతే. సరే సరే ఇప్పుడు తెలిసిపోయింది. ఇది మళ్ళీ ప్లేస్ ఆడి మనసు ఇంటికాడి నడుచుకుంటా ఇంటికి చెప్తాడు. అన్ని తెలుసు, సందులు తెలుసు, యా రూట్ తెలుసు, అన్ని తెలుసు. నువ్వు ఫస్ట్ ఇంటికి పా. ఇప్పుడు చూడు రాయితో కొడతాను. నువ్వు కరెక్ట్ ఇంటి వరకు పరిగెత్తాలి. చూద్దాం. చూడు చూడు. A few minutes later. ఇంకా బయట పరువులు తీసే దొరికినావు కాబట్టి కొత్తగా ఉంటుంది నీకు. దొరికినావు కాబట్టి కొత్తగా ఉంటుంది నీకు. అన్ని కొత్తగానే ఉంటాయి. దొరకపోతే దొరలా తిరుగుండు. నిజంగా సిగ్గు సనలే. ఎంత తప్పు జరిగింది తింటారు. నువ్వే 10 మందికి చెప్పేటట్లు. ఇది ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు ఏమనుకోయి ఉంటారు తెలుసా? వీడిని అడుక్కునే పంపించి సంపాదించుకుంటాను అంటారు. ఇంకా కొంచెం మాట్లాడదాం. రాత్రి పోయి అడుక్కునేది చూసావా? ఎవరికి డౌట్ రాకుండా పొద్దునైతే అందరికి తెలుస్తాడు. రాత్రిలో అయితే అడుక్కుంటే మంచిది అని. ఆడ ఎవరైనా వచ్చిన వాళ్ళని చంపేసి పాకెట్ డబ్బులు దొబ్బేవచ్చు. నువ్వు లేని ఫోన్ మేము ఎక్కించి ఇంకా టెన్షన్ పెట్టద్దు. ఓడిసే నేను కనుక్కుంటాను. టెన్షన్స్ ఆడున్నాయి. నువ్వు ఫీల్ అవుతున్నావు. వాడికి అంత టెన్షన్స్ ఉంటే అడుక్కోడు పోయి అంత పబ్లిక్ గా. వాడికి టెన్షన్స్ ఆడున్నాయి. నువ్వు ఫీల్ అవుతున్నావు. వాడికి అంత టెన్షన్స్ ఉంటే అడుక్కోడు పోయి అంత పబ్లిక్ గా. ఒకటి నేను క్లియర్ కడుతున్నాను. రోజు సంపాదన ఎంత ఉంది? అది నువ్వు సంపాదించింది కాదు. ఇప్పుడు అడుక్కుంటే 100 లేరు. ఎవరు నీకు వేసింది 2 50, 1 20 రూపాయల నోటు, 5 రూపాయల బంధాలు 6 ఉన్నాయి, 2 రూపాయల బంధాలు 2 ఉన్నాయి. శరము ఏమని ఉండాలి? కుంభాలు తినేసాడు. ఇంత థమ్స్అప్ తాగేసినాడు, పండుకున్నాడు. పండుకున్నా కూడా నీ డ్యూటీ నీకు గుర్తుంది చూడు. ఖచ్చితంగా 12:30, 12:45 లేచి పోవాలా. నేను అడవి పార్క్ దగ్గర పండుకోవాలని. వాడు రోజు చేసే యాక్టింగ్ ఏందనుకున్నావు? పనుకుని పోయారు అని అనుకోని మనము అయ్యో అనుకుంటామని వీడు మెత్తిపోతున్నాడు. ఈ రోజు దేవుడు కాపాడినాడు. నువ్వు అప్పుడే బయట పిల్లలకు పానీపూరి ఇప్పిస్తానా, గోబీ మంచూరి ఇప్పిస్తానా అంత పిల్లలు తీసుకొని వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు అడుక్కోండి అమౌంట్ తో మా పిల్లలు మేపుతున్నాడని
ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ టైం చేస్తానంటే కుడికాలు ఎడం చేయి తీపిచ్చేస్తా, ఎడం చేయి తీపిచ్చేస్తా. నువ్వు డబ్బుకి రుచి అయిపడినావు. ఆ డబ్బు ఎంత నీకు ఎంత కావాలని అర్థం కావడంలే. 30,000 చాలు. మొన్న మేకప్ వీడియో చేసినప్పుడు హింట్ ఇస్తి కదా నేను అడుక్కోరా అని. పొద్దున్న అడుక్కుంటే బాగుండదు అక్క, ఎక్కడ కమిషన్ తీసుకుంటుంది, అది రాత్రి ఎవరికి తెలియకుండా డబ్బు సంపాదించని. అలాగే ఇంటింటికి వెళ్ళి కన్నాలు వేయవచ్చు, ఎవరికి తెలియదు, వచ్చి బొక్కలు వేసేయచ్చు. చూసే నేపాల్ గురక ఉన్నట్లున్నావు అని చెప్పి నేను ఎవడో పెద్ద పట్టించుకొని ఉంటాడు. నువ్వు పొద్దున్నే 3 కిలోలకి మన ఇంట్లో అంటున్నాడని వాడాడా ఇది ఎందుకు పెట్టాడు అనుకుంటే జనాలు వచ్చినప్పుడు యాక్షన్ అని ఇట్లా దిగుతాడు, ఇంగిట్లా యాక్షన్ అని ఇట్లా దిగుతాడు, ఇంగిట్లా రాత్రి డబ్బులు వేసే పాపాత్ముడు ఎవడా నీకు? ఎవడు డబ్బు నువ్వే వేసుకుని వేస్తాడని ఏమన్నా స్ట్రాటజీయా? మళ్ళీ నీకు అర్థం కాలే. 3 గంటలకు 4 గంటలకు వాకింగ్ వచ్చే లోపే 300 150 రూపాయలు లెక్కేసి పెట్టి నింటే ఓ ఇంతమంది జాలి హృదయం ఉన్న వాళ్ళు పార్క్ వస్తున్నారు, నేనే తప్ప నేనే వేస్తాను. వీడియో తీసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాడంటే అక్క వాళ్ళు నన్ను అడుక్కొనిచ్చి ఊరికి తీసుకెళ్లిపోయి అడుక్కోపిచ్చినారు, డబ్బులంతా వాళ్ళే దోచుకున్నారు అని కూడా చెప్పినా చెప్తాడు. వీడు ఎవరో డబ్బులు వేస్తారు, ఎవరో డబ్బులు వేయలేదని లిస్ట్ రాసుకొని డబ్బులు మైండ్ లో ఫీడ్ చేసుకుని వాళ్ళ ఇంటి వాడిని ఫాలో అయ్యి వాళ్ళని దారిలో కొట్టి పీక్కోవడమో లేదా వాళ్ళ ఇంటి దౌర్జన్యంగా దోపిడీ చేయడమో చేస్తున్నాడు. నువ్వు చెప్తున్నావుగా ఇప్పుడు ఆ బాబు చెప్పినంత మేకప్ అప్పుడు చెప్పిందని నువ్వు అడుగుతున్నాయి వినావు. ఇప్పుడు పొద్దున పోతే అడుగుతా రాత్రులు అయితే ఓపెన్ చెప్పేసాడు. కత్తి చూపించి ఎంత లెక్క మీకినావు ఇప్పుడు రకు ఎంత బంగారు మీకున్నావు చెప్పు. చూపించే మళ్ళా మళ్ళా ఎవరు చూపించాను మళ్ళా ఎట్లా పోయినా వాడికి ఎట్లా పోతాను వాడికి ఎట్లా పోతాను రాత్రిలో పడుకొని డబ్బులు సంపాదిస్తాడు. ఎవరికైనా ఇంట్లో దొంగతనం జరిగినా మాకు సంబంధం లేదు, ఎందుకంటే సీసీ కెమెరాలో ఎవరైనా దొరికిపోతే మన ఇంటికి వస్తారు, మన ఇంట్లోనే పెట్టుకున్నాము, మనల్ని పొక్కలు వేస్తారు కాబట్టి తీసుకొని వాడితోనే ఒకవేళ ఎవరైనా ఎవరి మీద అటాక్ చేయాలంటే ఏం చేస్తావు? గుర్తులతో చంపేస్తాంటావా? నోరే ఉంది కదా, ఏ దాంట్లో ఉంది టాలెంట్? కానీ మళ్ళీ నమ్మేస్తా బాగా విడిచిపెట్టి నాకు చెప్పు ఎంత వస్తుంది రోజుకి? నాకేం వాట వద్దులేదు తిక్కడా నేనేం అడగను. ఇప్పుడు కూడా 160 రూపాయలు కూడా నీ పేరు మీద గుడ్లు వేసేస్తా. నేను చాలా చెప్తాను నిజంగా పెద్ద నేను చిల్లరే, నువ్వు నాకంటే పెద్ద పొడి చిల్లరు అడతిని చిల్లరే నువ్వు నాకంటే పెద్ద పొడి చిల్లరు అడతిని చిల్లరే నువ్వు అడతింటావు కదా. నేను ఆ పరంగా ఇంకా రూట్ ఎంచుకోలే, పడుకునేది పడుకున్నాను. ఎట్లా పోయినాను నేను? ఇప్పుడు మన ఇంట్లో సాబా మన ఇంట్లో ఇది కాకుండా నువ్వు తీసుకోకుండా పసిగట్టి తీసుకొచ్చి వాసన బట్టి అర్థమైందా? లేకపోతే మన పోనో నీదేదో నా నిక్కర్ ఏదో ఇప్పిండి ఎట్లాంటిది ఉంది అది ఇప్పిస్తేనే కాడివే కక్కుని కప్పుకొని బయట చచ్చిపోయాడు. ఏదో ఇప్పిండి ఎట్లాంటిది ఉంది అది ఇప్పిస్తేనే కాడివే కక్కుని కప్పుకొని బయట చచ్చిపోయాడు. ఏది మీ వాడు పాపాత్ముడు అయ్యింది, కుక్క చచ్చిపోయా అడుక్కుంటాడు, మనల్ని బుక్ చేస్తాడు, ఏమేం చేసినాడు తెలిసింది. పక్కన పండుకున్న మా పక్కన మందు బాటిల్ ఎందుకున్నాయి తాగేసి తాగుతున్నావు. ఇవి కూడా నువ్వు చూడలే, నేను చూసిన చుట్టుపక్కల 3-4 చెప్పింటే దాంతో పొడుస్తా అండి కదా. కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉండి వంగలేకపోయినా, లేకపోతే ఆడే కాలు కింద తొక్కేద్దు. ఏ తప్పేం చేసినాడు? అడుక్కునేది అడుక్కున్నాడు. ఏమి ఇప్పుడు నువ్వు పోయితే వాడుతూ చెప్పలే వాడు మళ్ళా చెప్పలేదు. నువ్వు చెప్పినావా? చెప్పకుండా పోయినావు కదా. చెప్పి పోయినావా చెప్పకుండా పోయినావా? ఇంకా నువ్వు యాక్టింగ్ చెప్పి పోయినావా చెప్పకుండా మళ్ళీ దొరికిపోయి నువ్వు అని ఊహించు, నీచమైన పనులు నువ్వే చేస్తాను. ఇప్పుడు ఒకటి లేదా నేను కన్ఫ్యూజన్ లో ఏం మాట్లాడలేదు ఈ పొద్దు. ఎట్లా లేవు నువ్వు ఆ పాత్రలో ఇంకా పొద్దున వరకు ఉంటావు, 5 గంటల వరకు. దొరికిపోతే మాట రాలేదు. ఎట్లా రిహార్సల్స్ అని కూడా ప్లాన్ చేసుకొని ఉంటాడు. వాడికి ఇంకోటి చెప్తాడు,
మనమేమి ఎత్తపోయి చెప్పామని పెట్టలే. మనం అడుగుతా అంటే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. నిజమే కదా, నిజం చెప్పి మేము అడుగుతా అంటే కన్ఫ్యూజ్ అవుతావు కదా నువ్వు ఈ టైంలో. అంటే పొద్దున అడుగుతావా? స్క్రిప్ట్ అంతా రాసుకుంటాడు. పొద్దున కాదు, మనం అడిగితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. పోలీసు వాళ్ళు అడిగినాడు అనుకో, ఆడ సాప్ వేసుకొని ఏం పీకే పని ఉందని పార్కు ముందర పండుకున్నావు నువ్వు, దొంగ కోళ్ళు బట్టి నా కొడక అనుకొని గూగుల్ గుద్దుతారు చూడు. నాకు తెలిసి పొద్దున్న అమ్మాయిలు వాకింగ్కి వెళ్తే చైన్ స్నాచింగ్ వాళ్ళు చెప్పేందుకు అనుకున్నావు పోయి ఎవరి మీద లేదా అలిగినావా? తిండి లేదా? చెప్తాడు చెప్పు, ఏదని అలిగి పోయి పడుకున్నావా? ఎవరు చెప్పారు నీకు? అప్పుడు నువ్వు అదన్నా చెప్తే అవి వీలైతాము. అలిగి పోయి పండుకున్నాడు అని అడిగితే అలిగేనా? అలిగే అంట పోయింది. దేనికి అలిగినావు? నిందరకు అలుగుతానవా నువ్వేమన్నా? దేనికి అలిగినావు? అదే మేమే అదేలే మేము అడుక్కోలేకపోవడం లేదు, నువ్వు అడుక్కునే పోయినావు. మీరే అంటున్నావు కదా ఏదో వంక నువ్వు ఇంటి ఇచ్చిన నేను రేపు పార్క్ ఆడివే పొద్దున సాయంత్రం వరకు కెమెరాలు ఉంటాయి. బయట ఒక వ్యక్తి పండుకున్నాడు, మీ ఇళ్ళల్లో దొంగతనాలు అయినాయా, మీ ఇంట్లో ఏమన్నా డబ్బులు పోయినాయా, ఎవరికైనా కొట్టినారా, మీ ఇంట్లో ఆరోగ్యం బాలేక ఏమైనా, ఇవన్నీ ఎవరు ఏమైనా కూడా వీడే కారణమని నేను సృష్టించిన చెప్తున్నాం. ఉన్నది చెప్పే, ఏదైనా చేయి వాడిని. పార్క్ పేరు ఇప్పుడు పట్టైనా నీ 150 రూపాయల వల్ల నా మీద బ్యాడ్, నేను పంచాయతీ పెట్టినాక డబ్బులు అంటావు. 50 వద్దా? నిజం వద్దా? మళ్ళీ ఈయన పట్టుకురా.